మీకోసం ఒక టాప్ ముచ్చట తెచ్చిన. ఇగో ఎప్పుడు ఫంక్షన్స్ అటెండ్ కాని మనిషి, ఆయన సినిమాలకే ఆయన ఆడియో ఫంక్షన్లు చేయని మనిషి ఇప్పుడు రూట్ మార్చి గాయన ఫ్యాన్స్ ని, గాయన అంటే ఇష్టపడేటోళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నారు కదా. మొన్నటికి మొన్న నితిన్ సినిమా ఆడియో ఫంక్షన్ కి పోయిండు. తర్వాతేమో సప్తగిరి హీరోగా చేస్తున్న సినిమా ఆడియో ఫంక్షన్ కి పోయిండు. ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా ఆయన ఎవరో అని. గదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నట్లు. గాయన అంటే ఇష్టమైన వాళ్ళందరినీ మస్తు ఎంకరేజ్ చేస్తాడు. ఇట్లా ఆడియో ఫంక్షన్స్ కి పోయి, సినిమా ఓపెనింగ్స్ కి పోయి మస్తు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు గిదే రూట్ ని ఇంకొక స్టార్ హీరో బి ఫాలో అవుతున్నాడు. అదెవరో ఎరికేనా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నట్లు. ఇగో ఇప్పుడు జరంతా బిజీ ఉన్నాడు పాపం. గదే హరీష్ శంకర్ డైరెక్షన్ లా దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడు కదా. గీ షూటింగ్ అయిపోగానే 2 చిన్న చిన్న సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వస్తానని ప్రామిస్ చేసిండంట. గా సినిమాలేందో ఎరికేనా? ఒకటేమో ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా. ఈ సినిమాల హీరో ఎవరో ఎరికేనా? నిఖిల్. మళ్ళా ఇంకో సినిమా ఏమో కమీడియన్ శ్రీనివాస్ రెడ్డి లేడా, ఆయన లీడ్ రోల్ లా చేస్తున్నాడంటే ఒక సినిమా. గా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వస్తానని చెప్పి మన స్టైలిష్ స్టార్ బన్నీ ప్రామిస్ చేసిండంట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జును, మహేష్ బాబు, చిరంజీవి ఇటువంటి వాళ్ళందరూ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కి వెళ్తే గా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లా ఫ్యాన్స్ ఎట్లొస్తారు? పుట్టలు పుట్టలు ఫ్యాన్స్ వస్తారు. ఇక గా సినిమా బి హిట్ అయినట్లే.